హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఎగ్జామ్ ఇదొక తమిళ్ క్రైమ్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్గా ప్రైమ్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 30 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ అయితే ఏం లేదు, కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే ఈ సిరీస్ బేసిక్గా ఒక ఎగ్జామ్ స్కామ్ గురించి ఉంటుంది గైస్. ట్యాగరా అనే ఒక ఊర్లో ఇంకో 1 వీక్లో గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ ఊరికి మారమల్లి అని ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే ప్రాసెస్లో ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ ఇన్సిడెంట్ వల్ల మారమల్లి ప్లేస్లో ఝాన్సీ అనే ఇంకో అమ్మాయి డిఎస్పీగా వెళ్తుంది. సో అది ఎలా అనేది మీరు సిరీస్లో చూడాలి. సో అసలు ఝాన్సీ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు తను డిఎస్పీగా రావాల్సిన అవసరం ఏముంది, నెక్స్ట్ ఏం జరిగింది, అసలు ఆ ఎగ్జామ్ స్కామ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సిరీస్ చూడాలి. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే యావరేజ్ టైం పాస్ వాచ్ అనిపించింది మామ. ఫస్ట్లీ ఈ సిరీస్ లో చూపించే స్టోరీస్ సిమిలర్ గా రీసెంట్ గా నీట్ పేపర్ లీక్ అయిన సంగతి మనందరికీ తెలుసు. ఇది కోఇన్సిడెన్స్ లేక ఇంకేమైనా నాకు తెలియదు, కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి అయితే ఈ సిరీస్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది. నాకైతే స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టార్టింగ్ లోనే ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అక్కడే సిరీస్ మీద క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సో ఇక మెల్లమెల్లగా స్టోరీ మెయిన్ ప్లాట్ లోకి వెళ్లే ప్రాసెస్ అంతా కూడా లైక్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఎంగేజింగ్ గా ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని సోషల్ ఇష్యూస్ ని హైలైట్ చేసి చూపించారు. లైక్ హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతిలో సిస్టమ్ ని చేంజ్ చేసే రైట్స్ ఉంటాయి. వాళ్ళు అనుకుంటే చేయొచ్చు, కానీ వాళ్ళు చెయ్యరు. దాని వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఫేవర్ గా ఉండేలా చేస్తున్నారు. డెఫినెట్లీ రియల్ సొసైటీలో ఉన్న ట్రూత్ ని ఈ సిరీస్ ఎంతో కొంత బయట పెడుతుంది. బట్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ ఒక 3 ఎపిసోడ్స్ తర్వాత క్యారెక్టర్స్ తో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోతుంది గైస్. ఇక స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్నా కూడా నాకైతే పెద్దగా ఎంగేజింగ్ అనిపించలేదు. అండ్ ఇందులో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందన్నా కదా, అది స్టార్టింగ్ లో క్యూరియస్ గా ఉన్నా కూడా లాస్ట్ కి వచ్చేసరికి ఓవరాల్ గా హార్డ్ హిట్టింగ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. దానికి మెయిన్ రీజన్ క్యారెక్టర్స్ లో ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం. అండ్ ఇంకా ఈ స్టోరీ ఎండ్ అవ్వలేదు, సీజన్ 2 కూడా వస్తుందంట. సో సిరీస్ ని ఎక్కువగా జడ్జ్ చేయకుండా ఒక సోషల్ ఇష్యూ మీద సిరీస్ చూడాలనుకుంటే, అది కూడా తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. లొకేషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ డీసెంట్ అనిపించాయి. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్ సిరీస్ విచ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ డన్ రైట్. సో ఇది గైస్ ఎగ్జామ్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.